హలో నమస్తే అండి, వెల్కమ్ టు కొనగల్లు పిల్ల ఛానల్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. నా స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. పూరీలోకి అయినా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా థిక్ గ్రేవీ అండి. చాలా థిక్ గ్రేవీతో చికెన్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేసి చూడండి. చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే అరకేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అరకేజీ చికెన్ ఎలా వండాలో చూపిస్తానండి. అరకేజీ రైస్ కూడా చూపిస్తున్నానండి. చూడండి ఎంత గ్రేవీ అయితే ఎంత థిక్గా ఉందో. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేసి చూడండి. చికెన్ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి మీరు చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారండి. నా సీక్రెట్ అయితే మీకు చెప్పి చేస్తున్నానండి. అరకేజీ చికెన్ కోసం అయితే ఒక 12 లవంగాలండి, ఒక 8 మిరియాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 యాలకులు అయితే వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ సాజీరా అండి, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు అయితే వేసుకుందామండి. ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకుందామండి. ఇవైతే కొబ్బరి ముక్కలండి, వీటిని విడిగా పట్టుకున్నా ఏం లేదు, దీంతో కలిపి పట్టుకోలేదు. నేనైతే దీంతో కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇవన్నీ మెత్తటి పొడిలా అయితే చేసుకోవాలండి. ఇదంతా అరకేజీ చికెన్ కోసం అండి మసాలా ప్రిపేరు. మసాలాను అయితే ఇలా మెత్తగా పట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెష్ అల్లం లేకుంటే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల కూడా చికెన్ అయితే టేస్టీగా వస్తుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలను అయితే మిక్సీ పట్టుకోవడం వలన చికెన్ అయితే గ్రేవీతో వస్తుందండి. పూరీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టేసుకుందామండి. ఇవైతే ఒక మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు అండి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి అర కిలో చికెన్కి అయితే. ఒక పెద్ద సైజు టమాటా కూడా తీసుకొని ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టమాటా గుజ్జు వేయడం వలన అయితే గ్రేవీ చిక్కగా వస్తుంది. చికెన్ అనేది నీసు వాసన అనేది అసలు రాకుండా ఉంటుందండి. టమాటా ముక్కలను అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలండి. చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. దీనిలో ఉన్న బ్లడ్ లాంటిది ఉంటే పోతుంది. చికెన్కి అయితే ఒక టేబుల్ స్పూన్నర కారం అయితే వేసుకోవాలండి. ఎర్ర కారం వేసుకోండి, కొత్త కారం అయితే బాగా రుచిగా ఉంటుంది చికెను. చిటికెడైతే పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకోవాలండి. ఒక్క చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. చిటికెడు అంటే చిటికెడే ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి, ముక్కకైతే మంచిగా పడుతుందండి ఉప్పు. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అయితే కొంచెం వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 4 పుదీనా ఆకులు కూడా వేసుకొని కొంచెం కలుపుకొని ఒక అరగంట సేపు అయితే దీన్ని మ్యారినేట్ కానివ్వాలండి. అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా ఒక అరగంట సేపు అయితే ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవడం వలన మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కకైతే మంచిగా పట్టుకొని చికెన్ అయితే మంచిగా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్ నేనైతే చికెన్తో పాటు బగారా రైస్ కూడా చేస్తున్నానండి. బగారా రైస్ కోసం అయితే నేను 2 గ్లాసుల పంట బియ్యం అయితే తీసుకున్నానండి. మీరు ఏ సన్న బియ్యం తీసుకున్నా పర్వాలేదు. 2 గ్లాసుల సన్న బియ్యం అయితే శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. మనం వండుకునే ముందుగా అరగంట సేపు అయితే నానబెట్టానండి. కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి. ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి బగారా రైస్ కోసం. ఒక టేబుల్ స్పూన్నర ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఒక 6 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక స్టార్ పువ్వు అండి, 2 బిర్యానీ ఆకులు, స్పూన్ సాజీరా, బగారా పువ్వు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. ఒక 6 పచ్చిమిర్చి అయితే 2 చిలుకలుగా చేసుకోవాలండి. ఒక బిర్యానీ సైజు ఉల్లిపాయ ముక్కలు పొడుగు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ అల్లం అయితే వేసుకోవాలండి. అల్లం అయితే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
4 పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి అండి, ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్లోకి, అదే కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడైతే ఎసరపప్పు నీళ్ళు అయితే పోసుకుందామండి. నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర నీళ్ళు అయితే సరిపోతాయండి. రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నానండి. బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోతుందండి. ఎసరైతే సరిపోతుంది. టేబుల్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ అయితే ఉప్పు వేసుకోవాలండి. మూత పెట్టుకొని అయితే ఎసరు వచ్చేవరకు అయితే మరగనిద్దామండి. ఎసరైతే వచ్చేలేపు బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు అయితే పారబోసుకొని బియ్యం అయితే పక్కన పెట్టుకుందామండి. ఎసరైతే వచ్చిందండి. ఇప్పుడు వేసుకుందామండి ఎసరులోకి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందామండి. బియ్యం వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ అయితే కొంచెం తక్కువ పెట్టుకుందామండి. ఉడుకుతుందండి. బియ్యం అయితే ఇలా కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం తక్కువ పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఉడకనిద్దామండి. ఎసరు అయితే దగ్గర పడింది అన్నంలో. ఇప్పుడు ఇలా కొత్తిమీర కొంచెం ఉంటుంది కదండి, కట్టెలు అది ఒక 4 పుదీనా ఆకులు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. కలుపుకుని స్టవ్ అయితే సన్నని మంట పైన అయితే దీన్ని అయితే ఎసరంతా గుంజేలాగా దగ్గర పడనియే వరకు అయితే సన్నని మంట పైన మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. తీసుకుందామండి. చూడండి, అన్నం ఇలా ఉత్తితే లోపలికి పోకూడదు, అన్నం నొక్కితే. అన్నం అయితే అయిందండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ అయితే చేసుకుందామండి. బగారా రైస్ అయితే రెడీ అండి. చికెన్ వండడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. అయితే వేడైందండి చికెన్ కోసం. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందామండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం అండి. అప్పుడు చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కానీ ఇప్పుడు 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక అర టీ స్పూన్ పసుపు అండి. కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే సన్నని మంట పైన వేగనివ్వాలండి. ఇలా కలుపుకోవాలి. ఒక 4 పుదీనాకులు అయితే వేసుకుందామండి. కొంచెం కొత్తిమీరలు అయితే కొంచెం ఇట్లా కట్టెలు ఉంటాయి కదండి, అవి కూడా చాలా స్మెల్ వస్తాయండి. అవి వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంతసేపటి దాకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుందామండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. సరే, ఒక్కసారి అయితే అంతా కలిపేలా కలుపుకుందామండి. ఇప్పుడు చికెన్ను నేను చెప్పిన కొలతల ప్రకారం చికెన్ చేశారంటే చాలా రుచిగా వస్తుందండి. చికెను ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ ప్లేట్ పెట్టుకుందామండి. ప్లేట్ పైన అయితే కొన్ని వాటర్ వేసుకుందామండి. ఈ వాటర్నే మనం చికెన్లో వేసుకోవాలండి. ఇలా వేడి వాటర్ వేస్తే చికెన్ మంచిగా ఉడుకుతుందండి.
వేసుకుందామండి. చూడండి, ప్లేట్లో ఇలా వాటి పెట్టడం వలన దీంట్లో ఎసరైతే పడుతుందండి. మనం బాగా వాటిపోయిన అవసరం లేదు. సరే, కలుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుందామండి. టమాటా పేస్ట్ అయితే వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దామండి. మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్నర ఉప్పు అయితే వేసుకుందామండి. అప్పుడు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఉప్పు అయితే తక్కువన్నా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం ఇష్టమవుతుందండి. వేసుకున్నామండి. ఇందాక ప్లేట్లో పెట్టుకున్న ఎసరు అయితే పోసుకుందామండి. పోసుకోండి ప్లేట్లోని వాటర్ అయితే, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇప్పుడైతే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అయితే వేసుకుందామండి. మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిస్తే అయితే చికెన్ అయితే రెడీ అవుతుందండి. చూడండి, నూనె అంతా ఇలా పైకి వచ్చిందో. ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయినండి. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి, చికెన్ అయితే రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాకైతే